అధికారంతో చేస్తున్నావు, ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతావు వంశీ. గెలిచావు వైసీపీలోకి వెళ్ళిప్పుడు తెలుగుదేశం కార్యకర్తల మీద ఈ రకంగా దాడులు చేస్తున్నావు. రౌడీ మందం తీసుకొచ్చి, రౌడీ బోకం తీసుకొచ్చి పోలీసులు అందరూ చిత్రం చూసినట్టు చూస్తున్నారు, సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఇందాకేమైపోయారు పోలీసులు అందరూ మమ్మల్ని ఆపుతున్నారు. ఇప్పుడు వచ్చి ఇందాకేమైపోయారు కారు తగలబెట్టి, కారు పగలగొట్టి ఆఫీస్ అప్పుడు ఏమైపోయింది పోలీస్ వ్యవస్థ అంతా? అప్పుడు ఏమైపోయింది? దగ్గరుండి చేపిస్తున్నారు. వంశీకి గొంతులుగా పనిచేస్తా. ఇంత గొడవ జరిగిన బయటకు వచ్చాడా? ఇంత గొడవ జరిగిన బయటకు వచ్చాడా? గొడవ జరుగుతుంది అక్కడే ఉండట్లా. ఇక్కడ మా కోసం ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మా తీసుకుని రండి అమ్మా. మన కేసులో డ్రెస్ మార్చుకునే ఉండండి. నైట్ డ్రెస్ మీద వస్తారేంటి? ఏమ్మా 5 నిమిషాలు ఆగండి. మీరు డ్రెస్ మార్చుకొని ఉండండి. ఉండు అటుకి తీసుకుని అమ్మా. డ్రెస్ మార్చుకోకుండా నైట్ డ్రెస్ ఎలా వస్తానమ్మా అసలు నేను? అవును సార్, నైట్ డ్రెస్ నేను నైట్ డ్రెస్ ఎలా వస్తాను అసలు? మేము బయటకి నైట్ డ్రెస్ తో రాము. అయితే నువ్వు మార్చుకుంటావా? వేరే లేడీస్ ముందర మీద మీరు డ్రెస్ మార్చుకుంటారా? అమ్మా మీరు మా గారు ఫోన్ లాక్కున్నారు. నాకు వచ్చేసి నువ్వు బయటకు వస్తా అప్పుడు వీడియో ఆపుతా. నువ్వు బయటకు వస్తే నువ్వు డోర్ దగ్గర నుంచి ఇటు విండో సైడ్ లేవు కదా? డోర్ దగ్గర నుంచండి అక్కడ. నేను ఇంకెటు వెళ్తాను? కానివ్వండమ్మా. అమ్మా నువ్వు బయట రా. నువ్వు బయట రా. పట్టుకోండి. దొంగతనాలను అవి చేసేవాళ్ళు పట్టుకుని మమ్మల్ని పట్టుకుంటారు. మేమేం చేసేవాళ్ళు పట్టుకుంటారు. దొంగతనాలను అన్ని చేసేవాళ్ళని, ఆడపిల్లలు ఇచ్చేసేవాళ్ళని పట్టుకోరు. మీరు సరే నువ్వు ఎట్లా ఉంటావు? ఇదే మొత్తం మీడియాకి లైవ్ ఇస్తా ఉండండి. ఎలా మార్చుకోరు అసలు? ఏంటమ్మా మీరు బయట నుంచండి డోర్ దగ్గర. నేను ఎక్కడికి వెళ్తాను అసలు? డోర్ దగ్గర ఉంటే సిద్ధం పోస్టర్ మెయిన్ రోడ్ మీద ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిద్ధం పోస్టర్ తీయడానికి వాళ్ళకు బాధ్యత లేదా? ఒక సివిలియన్ గా ఆ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సి విజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు. గుడ్ సిటిజన్స్ ఇవన్నీ తీసి ఫోటోలో పెట్టండి, మాకు సి విజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీస్తుంటే అక్కడున్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారిదంట. ఆ ఆఫీస్ లోంచి దాదాపు 50 మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ 2 ఆడవాళ్ళు వచ్చేసి బ్యాంక్ చూసి పగలగొట్టాలని ట్రై చేశారు. లక్కీగా గ్లాస్ పగలలేదు. 50 మంది మొగోళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి, వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి, కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నన్ను ఆపేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను 100కి ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్ ని, మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు. నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదేమన్నా తాజ్ మహలా కాదు కదా. నేను సిద్ధం పోస్టర్ ఫోటోలు తీశానని చెప్పి ఆ ఫోటోలు కూడా నేను చూపించాను, నేను తీసిన ఫోటో. కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు. నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్లో? నేను రాను. నేను ఎవరి మీద కంప్లైంట్ ఇనికి రాలా. నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలమని చెప్పుకుంటే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు, నా వెనక ఒక బైకు, నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు. ఆ తర్వాత 10 నిమిషాలకి నేను ఫోన్ చేసిన 100 నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అంటున్నారు. అంటే నేను 100కి ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గూండాలు చేసిన ఫోన్కి తొందరగా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు, నన్ను ఆపారు, నా మీద దాడి చేస్తున్నారు.
కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ 100కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకు ముందు పెట్టిన ట్రక్ రెండో తీసుకొని రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. దానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు. అంటే ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది, వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ గాని ఎవరైనా సామాన్య పౌరులు గాని వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది ఇదే. గన్నవరం విజయవాడకు పక్కన ఇంత దగ్గర ఉంది, ఇంత మెయిన్ రోడ్ లో సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్ కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా? చివరికి ఇద్దరు ఆడోళ్ళ కారులో ఉంటే ఆడోళ్ళ కార్ను కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే వీళ్ళు దేనికి సిద్ధం? అంటే దౌర్జన్యం చేసి రౌడీయిజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచన ప్రస్ఫుటంగా కనబడింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో యార్లగడ్డ అన్నా గానీ వీళ్ళందరూ వచ్చి పోలీసులతో మాట్లాడి నా కారు పక్కకి జరిపితే తీసుకోగలిగినారు. కానీ అంతమంది 50-60 మంది మొబైల్ వచ్చేసేసి దాడి చేస్తున్నారని ఏంటి రాష్ట్ర పరిస్థితిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి అడుగుతున్నాను నేను, ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ వన్న పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్ గా మీరు ఫోటోలు తీసి దాన్ని సివిజిల్ యాప్ లో వేయండి. ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి దాడులు ఇంకా చాలా చేయాలని చూస్తున్న వైసీపీ వాళ్ళు మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒక మహిళగా నా ప్రాంతం కాదు, నేను ఇక్కడికి వచ్చి కూడా నేను ఆ ఫోటో తీసి సివిజిల్లో వేశాను. రేపు తప్పకుండా ఆ పోస్టర్ పీకిచ్చే వరకు మేము ఆగము. ఇంకా ఇక్కడున్న పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్ లో వేయండి. వీళ్ళ దుర్మార్గానికి మన సిస్టమ్ ప్రకారం వెళ్లి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా. ఈ విధంగా మహిళలని చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే సభ్య సమాజంలో వీళ్ళు చాలా దిగజారిపోయినారని చెప్తున్నాను.